అది సారాంశం. సారానికి పైన ఎన్ని కొమ్మలు వచ్చినా మొదలు ఒకటే, అవును కదా? కొమ్మల పైన ఎన్ని వచ్చినా మొదలు మొద్దు ఒకటే ఉండేది. ఆ సారములో నుండి అంశాలు అనేకం వస్తాయి, దానిలోకి వెళ్ళిపోవాలి. అంతేగాని అక్కడ నుండి వెళ్తున్నాము అనేది మొద్దును ఆధారం చేసుకునే కొమ్మలు రావాలి, కానీ కొమ్మలు ఆధారం చేసుకుని మొద్దు మార్పు చెందది. ఒకవేళ మొద్దు మారదామలే, పద్దాకులు నీ నుండేనా నువ్వే నుండేనా మా తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుంచి అని చెప్పి ఒకవేళ అంటే మొద్దు మారిందనుకో ఏమైంది? కొమ్మలన్నీ ఎండిపోవడం. అంటే పైన ఉన్న దానికి ఆధారాలు ఉండవు. ఆధారమే ఈ వాక్యాలు. ప్రార్థనకు వచ్చినడికి మత్తయి సువార్తలో చూస్తాం, లూకా సువార్తలో చూస్తాం, అడుగుడి మీకు ఇవ్వబడును. ఆధారం చేసుకొని చెప్తాం, వాక్యం అదే కాదు కదా. రండి రండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 28 నుండి 32 వరకు మార్చి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అందరమే చదువుదాం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికే త్రాగుచున్నాడు. తిని త్రాగుచున్నాడు. చదువు 30. అయితే మనమే విమర్శించుకొని తీర్పు పొందకపోదుము. 32 కలిపి చూద్దాం. మనము తీర్పు పొందిన లోకముతో పాటు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుతున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తుతిస్తున్నాం. చదువు లేఖనాన్ని మా జీవితంలో మీరు అనువదింపు చేసుకురండి. వాక్యానుసారంగా మీ సన్నిధిలో మేము యోగ్యమైన రీతిలో చేయమేందుకు సహాయించు. పరీక్షింపబడిన అనుభవంలో, పరీక్షలో నిలిచే అనుభవంలో దేవా నీవే మమ్మల్ని సరిచేసి సమకూర్చి మీరు మాకు ఇచ్చిన ఆ స్వాస్థ్యములో మేము పాలు పొందడానికి కలిగిన ఆటంకాల అభ్యంతరాలు అవరోధాలు మా జీవితం నుంచి తొలగించి మీరు మైండ్ పొందుతున్నామని దీని దాసులను కూడా జ్ఞాపకం చేసుకో. క్రీస్తు నాథుని పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా గమనించిన వారమైతే ప్రభు చెప్పేది ఏంటంటే పరీక్షించుకోండి. 1వ తరగతిలో పరీక్షలు ఉంటాయి, 2వ తరగతి ఉంటాయి, 3వ తరగతి ఉంటుంది. చదివినంతకాలం పరీక్షలు, జీవించినంతకాలం శ్రమలనే పరీక్షలు, ఇల్లు ఉన్నంతకాలం మసిగుడ్డ. అలాగనే మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఈ లోకం నుంచి విడిచేంత వరకు కూడా ఏం చేయాలంట? పరీక్షించుకునే వారంగానే ఉండాలి. ఎవరిని బట్టి కాదు. ప్రభు మనకిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకోకుండా, ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ రాజ్యమును పోగొట్టుకోకుండా, ఒకసారి జరిగిపోయింది తప్పు, రెండవసారి కూడా జరిగిపోయింది తప్పు. మొట్టమొదటిసారి ఏగు సుక్క తేజ నక్షత్రమైన అతను పోగొట్టుకున్నాడు, రెండవది ఆదాం పోగొట్టుకున్నాడు. తిరిగి మనం కూడా అలా పోగొట్టుకోకుండా ఉండుట కొరకై దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. ఆదాంకు చెప్పాడు, ఏమన్నాడు? సరి చేసుకొని నేనా ఆమె ఇచ్చింది నేను తిన్నా. కయ్యూకు చెప్పాడు, ఆమె ఇచ్చింది నేనా. ఆదాముకు అవ్వకు చెప్పాడు, నేనా. ఎవరికి వాళ్ళే సరి చేసుకోవడానికి ఇష్టపడలా కాబట్టి ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకున్నారు, ప్రభు పాదాలను పోగొట్టుకున్నారు. కనుకనే దేవుడు మనల్ని మంచి అవకాశం ఇచ్చాడు, సరి చేసుకునే అవకాశం. మరలా 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 మరలా
కడుక్కోవడానికి సిలువ రక్తం సిద్ధంగా ఉంది. కడిగి శుద్ధి చేసుకోవడానికి సిలువ రక్తం సిద్ధంగా ఉంది. క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంట, ఎక్కడ మనం అవిధేయులుగా ఉన్నామో, ఎక్కడ ప్రభుకి బాధ కలిగి ప్రభుకి నొప్పి కలిగించే విధంగా ఉన్నామో ఆ విషయాల్లో మనము అట్లా ప్రభు పాదాల దగ్గర నిజమే ప్రభు అంటే చాలు ఆయన జ్ఞప్తి చేస్తూ ఉంటాడు. మన హృదయాన్ని తాకుతూ హృదయంలోనే అనుకున్నాం కదా, ఇందాక చదువుకున్నాం కదా, ఎక్కడికి వచ్చాయంట, లోపలికి వచ్చాడు. 2 చోట్ల రాయబడదా వచ్చింది ఆ మాట, మీ దేహం పరిశుద్ధాత్మక ఆలయం అని మీరు ఎరుగురా. గల్తీ రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఆయన కుమారుని యొక్క ఆత్మను అబ్బా తండ్రి అని మొరపెట్టు, ఆయన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపించు. ఆయనే మన లోపల నుండి ఏం చేస్తావంట అన్న, ఒప్పుకో, సరి చేసుకో. ఎందుకు ఇలా ఉంటావు? అలాగనే ఉంటే ఎంతమంది పోగొట్టుకున్నారు? ఇంతకాలం నుంచి నువ్వు వింటున్నా వాక్యాలు, వాళ్ళని పోగొట్టుకుంటావా? పోగొట్టుకోవడానికి ఇదేమన్నా ఈ లోక సంబంధమైందా? పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవడానికి అవకాశం ఉండేదా? సమయం పోతే మళ్ళీ తిరిగి రా, సరి చేసుకో, ఒప్పుకో అని లోపల ఆయన కొంచెం అట్లా మనల్ని ఏం చేస్తుంటాడ, ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ, ఏం కాదులే, ఎల్లు, ధైర్యంగా ఎల్లు అని చెప్పి ఆయన మన ధైర్యపరుస్తాడు. చూడండి, ఇదే 11వ అధ్యాయము 20వ వచనం చదవండి దయచేసి తీసిన వారు. ఏందో బిగ్గరగా చదవాలి, అందుకోసం నాకు వినపడింది, ఫస్ట్ మాట కూడా వినపడింది. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, కూడి వచ్చుట సాధ్యము కాదన్నాడు. నియామ కోడికలకి కూడి రాని అన్నాడు. ప్రత్యేకమైన మీటింగులు కూడి రమ్మన్నాడు. ప్రభు సన్నిధికి కూడి రమ్మన్నాడు. అయితే ప్రభు వలలో చేయి వేయడానికి మాత్రం కూడి వచ్చుగా, కూడి వస్తే ప్రభు వలలో చేయి వేయట సాధ్యము కాదు. కూడి వచ్చేదేంటి? ఐక్యంగా ఉండమని ఆయనే చెప్తున్నాడు. కూడి రండి అని ఆయన చెప్తున్నాడు. అందరూ ఏకతాత్పర్యము, ఏక మనసు, అందరూ ఒకటిగా ఉండమని చెప్తున్నాడు. మరి ఇక్కడేది కూడి రావటం గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇక్కడ అంటాడు లోకములో ఉన్నవారు, ప్రభువులో ఉన్నవారు కలిసి రావడానికి అవకాశము లేదు. ఎవరికి ప్రభువులో చేయడానికి అవకాశం అంటే సరి చేసుకున్న వారికి, వారితో కూడా సరి చేసుకొని వారితో కూడా కలిసి వచ్చేవాళ్ళు వస్తే, వారితో కూడా కలిసి వస్తే ఏం చేయడానికి అవకాశం లేదంట, ప్రభు బలలో చేయడానికి అవకాశం లేదు. మరి ఎలా రావాలి? వారితో కలిసి ఏకాభిప్రాయం కాదు, సవాసం కలిసే ఉంది, సాంగత్యం అందరం కలిసే ఉంటున్నాం, మంచి మనసు కలిగి ఉంటున్నాం, మంచిదే. కానీ ప్రభు వల్ల చేయడానికి అది పనికిరాదు. ఎవరయ్యా ప్రభు వల్ల చేయవేసేదంటే యోగ్యులు. ఎవరయ్యా యోగ్యులంటే అర్హత కలిగిన వారు. ఎవరయ్యా అర్హత కలిగిన వారు అంటే సిలువ రక్తములో తమ వస్త్రములు ఉతుక్కునేవారు. తమ వస్త్రములు ఉతుక్కొని తాము ఏం చేసిన వారు? రక్తములో కడిగి శుద్ధి చేసుకున్నవారు. కాబట్టి వారితో కలిసి నా కుటుంబం అంతా ప్రభువా జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు, మంచిదే. కానీ కుటుంబంతో కలిసి ఇక్కడ చెయ్యి వేయలేం. భర్తతో కలిసి రక్షణ పొందని భర్తతో కలిసి చేయవేయలేం. రక్షణ పొందని భార్యతో కలిసి చేయవేయలేం. రక్షణ పొందని బిడ్డలతో కలిసి చేయవేయలేం. రక్షణ పొందని తల్లిదండ్రులతో కలిసి చెయ్యి వేయలేం. ఇక్కడ ఎవరికి వారే, అందుకే ఎవరికి వారే పరీక్షించుకోవాలంట. ఒకరిని బట్టి ఒకరు కాదు. వారి పరీక్ష వారిదే, నా పరీక్ష నాదే, నీ పరీక్ష నీదే. కాబట్టి మళ్ళీ చదువున్నమాట,
మీరందరూ కూడి వచ్చుచుండగా అది కాబట్టి కొందరు శరీరులు ఉన్నారు, కొందరు ఆత్మ సంబంధులు ఉన్నారు. కొందరు ఆత్మ సంబంధులు ఉన్నారు, కొందరు ప్రకృతి సంబంధులు ఉన్నారు, కొందరు శరీరానుసారమైన మనసు కలిగిన వారు ఉన్నారు, కొందరు ఆత్మానుసారమైన మనసును కలిగిన వారు ఉన్నారు. అందరూ కలిసి వస్తే కుదరదు. ఎక్కడికి? మందిరానికి కాదు, ప్రభు బల్ల దగ్గరికి. ప్రభు బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు, లేదా ప్రభు శరీరం దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలంట? ఎవరి లెక్క వారిదే. తండ్రి బిడ్డ ఒకళ్ళ లెక్కకి సంబంధమే లేదు. ఇది గుర్తుపెట్టుకుంటాం. అది గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్తాం. సరి చేసుకునే మన జీవితంలో ఇది గుర్తుపెట్టుకొని వెళ్తాం. రండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 17వ వచనం చూడండి. 22:17 బిగ్గరగా చదవండి దయచేసి. అమ్మ సౌండ్ వినపడుతున్నాను. ఒక్క నిమిషం అమ్మ, సౌండ్ వినపడు. అమ్మ చదవండి. ఇప్పుడు ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీరు పంచుకోండి. ఎవరికి చెప్తున్నాడు? అక్కడ వరకు కూడి రావద్దు అంటున్నాడు. 7 మీరు పంచుకొనుడి అంటే ఇక్కడ అక్కడ కూడి అంటున్నాడు, కలిసి. ఇక్కడ వేరై 2 మాటలు అన్నాడంటే లేదు, అక్కడ వేరై అంటున్నాడు, ఇక్కడ కూడి కలిసి అంటే ఆయన శరీరములో అవయవమైన వారందరూ, బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చిన వారందరూ, క్రీస్తు శిలువ రక్తములో తమ పాపములు కడుక్కున్న వారందరూ, రక్షణ పొందిన వారందరూ ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలంట? కలిసి పంచుకోవాలంట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కలిసి పంచుకోమన్నాడా? ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పంచుకోమన్నాడా? కలిసి అంటే ఒకే అభిప్రాయం, లేకపోతే ఒకే తాత్పర్యం, లేకపోతే ఒకే మనసు, ఒకే ఆత్మ, ఒకే ఆలోచన. నేను గొప్ప, నేను 30 సంవత్సరాల నాడు పొందాను, ఎంత తీసుకుంటాను, నువ్వు ఇప్పుడే పొందావు, ఎంత తీసుకో కాదు. అక్కడ కలిసి అంటే ఏకత్వము, ఒక్కటే, వేరు లేదు. అక్కడ కలిసి పంచుకోండి అంటే పరలోకాన్ని ఇచ్చేటప్పుడు కానీ, ఈ లోకంలో ఆయన శరీరాన్ని ఇచ్చేటప్పుడు కానీ ఏమాత్రం ఏరుగా అయినా చెప్పాలి. అక్కడ చెప్పింది ఏంటంటే వారి క్రియలను బట్టి ప్రతిఫలం పొందారంటే అది మనము క్రియలను బట్టి ప్రతిఫలమే. కానీ ప్రభు అందరికీ సమానంగానే, అది పరలోకమైనా, అది మహిమైనా, అది నీతి అయినా, అది రక్షణ అయినా, అది పాప క్షమాపణ అయినా, అది సిలువలో నీ కోసం నా కోసము ఆకలి కొన్నా, దప్పికొన్నా, శ్రమను భీక్షణ అందరికీ సమానంగానే ఉండునట్లు. ఆయన యూదులకు ఒక రకంగా, గ్రీసు దేశస్తులకు ఒక రకంగా, దాసులకు ఒక రకంగా, స్వతంత్రుల కొరకు ఒక రకంగా ఆయన శిలువ మరణము పొందలేదు. శిలువ మరణము పొందడం కాదు, శిలువలో ఆయన రక్తం చిందించలేదు. అందరి కొరకై ఏకాభిప్రాయము. కలిసి అంటే ఆ మధ్య ఏమి లేదు, ఏముండకూడదు, భేదము ఉండకూడదు. ఏకాభిప్రాయం, ఒక్క మనసు. కాబట్టి ఇక్కడ ప్రభు బలలో చేయి వేయడానికి లోకముతో కూడి రాకూడదు. ప్రభు బలలో చేయి వేయడానికి ప్రత్యేకింపబడిన వారంగా, ప్రతిష్ఠింపబడిన వారంగా, అభిషేకించబడిన వారంగా ఉన్న మనము ఎలా ఉండాలంటే కలిసి పంచుకునే వారంగా ఉండాలి. కొంతమంది ఉంటారు, ఏమతో పలకదు, ఆయన ఆమెతో పలకడు, అయినా బలలో చేస్తారు. దేని కొరకు చెప్పండారా? శిక్షా విధి కలుగుట కొరకే, క్షేమము కొరకు కాదు.
కలిసి అనేది ఎందుకంటున్నాడంటే ఒకవేళ అంతవరకు మాట్లాడకపోవచ్చు, అంతవరకు ఒకరికొకరు పలుకోకపోవచ్చు, ఆయా పరిస్థితులు కలిగి ఉండవచ్చు. శరీరమును బట్టి అయితే ఇక్కడ నువ్వు నేను ఏముండకూడదంట, ఏముండకూడదు చెప్పండారా? భేదాలు ఉండకూడదు, భేద అభిప్రాయాలు కూడా ఉండకూడదు. అభిప్రాయాలు అంటే ఆలోచనలు, ఎవరి ఇష్టానికి వాళ్ళు ఉండటానికి లేదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటాం. యేసుప్రభు వారు ఆయన శరీరం, నా మాట మళ్ళీ చదవండి దయచేసి. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని, మీరు అన్నాడా నువ్వు అన్నాడా? ఇక్కడ జాగ్రత్త గమనించాలా. మీరు అంటే అందరూ యోగ్యులే. ఎవరు యోగ్యులు? సరి చేసుకున్న వాళ్ళు యోగ్యులు. ఎవరు యోగ్యులు? తాము శుద్ధి చేసుకున్న వారు యోగ్యులు, తాము పరీక్షించుకున్న వారు యోగ్యులు. మీరు అనే పదము దేవుడు ఎందుకు వాడాడంటే, భేదాలు ఉండకూడదు, భేద అభిప్రాయాలు ఉండకూడదు. అది క్షేమము కాదు, అది నెమ్మది కాదు, దానివల్ల ఆ ఎదుగుదల ఉండదు. అది సంఘమైన, అది కుటుంబమైన, అది జీవితమైన మంచిది కాదు. కాబట్టి అక్కడ అంటాడు చదవండి ఇప్పుడు 19వ వచనం. పిమ్మట అంటే ఆ చెప్పిన తర్వాత, మీరందరూ పంచుకోండి అని చెప్పిన తర్వాత, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది నీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరమా? మీ కొరకు ఎందరు పంచుకున్నారో వారందరి కొరకు ఏమి ఇచ్చాడంట ఆయన? రొట్టెని ఇచ్చాడా, శరీరాన్ని ఇచ్చాడా? ఇప్పుడు తినేటప్పుడు మనం శరీరం అనుకోవాలా, రొట్టె అనుకోవాలా? రొట్టె అనుకున్నాం అనుకోండి, రొట్టెల వలన మనుషుడు బ్రతకడు. మరి ఏమనుకోవాలి? ఆయన శరీరం. అందుకే ఇందాక మనం చదువుకుంటూ వచ్చే కొరింథీ రాసిన పత్రిక, ఆయన శరీరం అని వివేచింపక, ఆలోచించక, గుర్తెరగకుండా తిని తాగితే ఏమొస్తుందంట? శిక్ష. ఇది శిక్ష వస్తుంది. ఆ శిక్ష విధింపబడుతూ ఉంది. దాన్ని ఎవడు తప్పించలేడు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ ఏమనుకొని తినాలి? ఆయన శరీరం అని తినాలి. మళ్ళీ చదువున్నమాట. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకై ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకోండి దీన్ని చేయడని చెప్పారు. ఏమని జ్ఞాపకం చేసుకోవాలా? నన్ను జ్ఞాపకము చేసుకున్న కొరకై దీనిని చేయుడి. చేయడానికి తినమని అర్థం. అంటే ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఏం జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ చెప్పండి? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? శరీరం అనే జ్ఞాపకం చేసుకోవాలి. శరీరాన్ని శరీరంగా జ్ఞాపకం చేసుకుంటే ఇంకేముంది ఉపయోగం? ప్రయోజనం ఏంటి? ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఇది నా కొరకై అప్పగించుకున్న శరీరం, నా కొరకై ఉమ్ము వేయబట్టుకు అప్పగించుకున్న శరీరం, నా కొరకై గుద్దబడుటకు అప్పగించుకున్న శరీరం, నా కొరకై దున్నబడుటకు అప్పగించుకున్న శరీరం, నా కొరకై అవమానానికి అప్పగించుకున్న శరీరం, నా కొరకై మాంసపు ముద్దగా చేయబట్టు కొరకై అప్పగించుకున్న శరీరం. పరిశుద్ధ దేవుడు నా కోసమై లోకానికి దిగి వచ్చి ఆ సొగసు స్వరూపాన్ని కోల్పోయిన శరీరం, కాల్చబడిన శరీరం, శ్రమ అనుభవించిన శరీరం,
నా కోసం శ్రమ ఓర్చుకున్న శరీరం, నా కోసము అన్నిటినీ తాలుకొని తల వంచిన శరీరం. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ గాయాల్లోకి నువ్వు చూడగలిగినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? పశ్చాత్తాప మనసు ఏమొస్తుంది? పశ్చాత్తాప మనసు. అయ్యో ప్రభువా, నా కోసం ఇంత నలగొట్టబడితే మరలా తిరిగి వాడికి నన్ను క్షమించు ప్రభు. ఎప్పుడైతే ఆ గాయాలు చూడగలుగుతామో, ఆ శరీరాన్ని శరీరంగా నీ కోసం చేయబడినటువంటి ఆ కార్యాన్ని చూడగలుగుతామో, అప్పుడు కలుగుతా ఉంది. ఏం కలుగుతుంది? పశ్చాత్తాపం, మారు మనసు. దానిలో నుండి పుట్టుకొచ్చేదే నిజమైన అర్పణ, త్యాగం. అది నిజమైన జీవితం. దాన్ని కోరుకుంటున్నాడు ప్రభు. అలా ఉండి చేయమన్నాడు కానీ మామూలుగా నా కోసం శరీరం అర్పించుకుంటే ఏమొచ్చాను? ఆ శరీరం అర్పించుకొని ఇచ్చిపెట్టలేదు ఆయన. గాయపట్టు కొరకై అప్పగించుకున్నాడు, మేకులు కొట్టబెట్టి కొరకై అప్పగించుకున్నాడు, నిలువెల్లా చేర్చబట్టు కొరకై అప్పగించుకున్నాడు. నిలువెల్లా చేర్చబట్టమే కాదు, దూషింపబట్టు, అవమానింపబట్టు, సమస్తమును కోల్పోటు కొరకై అప్పగించుకున్న ఆ శరీరం ఏ శరీరం అన్న? మహిమ శరీరం, పాపము ఎరుగుని శరీరం, పరిశుద్ధమైన శరీరం, ఒక పాపి అయిన నీ కొరకు నా కొరకు అప్పగించుకున్న శరీరం, నా కోసం అప్పగించుకున్న శరీరం. ఎంత వేదన పడ్డావయ్యా, ఎంత యాతన పడ్డావయ్యా. ఈ శరీరం పొర్లాడుతూ వచ్చింది మురికిలో. ఈ శరీరం పొర్లాడుతూ వచ్చింది. ఈ శరీరము చెయ్యకూడని దాస్ కలిగి ఉంటా. అలాంటి నా కోసమా. చదవండి ఇప్పుడు 20వ వచనం. ఆ ప్రకారం అంటే ఏదైతే శరీరమును గురించి చెప్పాడో, ఏదైతే ఆ శరీరమును గురించి చెప్పి కృతజ్ఞతలు చెల్లించాడో, ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఏంటంటది? ఇప్పుడు మనం అది ద్రాక్షారసమా, రక్తమా? చెప్పండి. కృతజ్ఞతలు చెల్లించినంత వరకు అది ఏమైంది? ద్రాక్షారసము. కృతజ్ఞతలు చెల్లించినంత వరకు అది ఏమైంది? రొట్టె. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తండ్రి నీ చిత్తమని అప్పగించుకున్నాడో, అది ఏమైందంట? ఆయన శరీరంగా ఆత్మీయ. ఇప్పుడు నువ్వు నేను చేయించేటప్పుడు ఆ శరీరములో అంటే ఆ గాయాల్లో నేను చేస్తున్నాం, లేకపోతే ఆ చిందించబడిన అమూల్యమైన పుణ్య రక్తములో, పరిశుద్ధమైన రక్తములో చేస్తున్నామని అనుభవంతో చేయి వేయాలి. వస్త్రమును ముట్టిన వెంటనే ఏమైంది? ప్రభావం నా నుండి వెళ్ళిపోతావు. నువ్వు ఆ రక్తములో చేయి వేయగానే ఆయన ప్రభావం నీలోనికి, నాలోనికి. ఆయన రక్తములో ఏముందంట? ప్రభావము. ఆయన రక్తము, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి ఈ అనుభవంలో చేయవేసినప్పుడే ఏమవుతుందంట? మన జీవితము ప్రశస్తంగా మారిపోతా ఉంది. ఆ జీవితము మారిపోవటమే కాదు, నిత్య జీవంతో నింపబడతా ఉంది. ప్రభు వచ్చినప్పుడు అంత్య దినములో లేపబట్టు కొరకై సిద్ధము చేయబడతా ఉంది. ఇంకెన్నటికి ఆకలి లేదు, ఇంకెన్నటికి దప్పిక లేదు. ఆయన యందు మనము, మన యందు ఆయన ఉండుట కొరకై ఏర్పాటు చేయబడినదే ఆ రక్తము, ఆ శరీరము. ఆ శరీరంలో చేయవేసేటప్పుడు నీ కోసమై తనకంటూ, తనలో అంటూ ఒక రక్త బొట్టైనను ఉంచుకోకుండా కార్చబడిన రక్తమని నువ్వు జ్ఞప్తి చేసుకున్నప్పుడు తప్పక మనసు మారింది. ఎంతలో బండరాయి అయినా సరే, అది ఎంత చెట్టు పాషాణమైపోయిందని సరే, ఏమన్నాడు? యేసుక్రీస్తు రక్తము ప్రతి ఫలాంతం లేదు, ప్రతిదీ. అవన్నీ కూడా ప్రక్షాళన కావాలి అంటే నువ్వు చేయి వేసేటప్పుడు అది రొట్టె అని, నువ్వు చేయి వేసేటప్పుడు అది ద్రాక్షరసం అని,
తియ్యగుంది, సప్పగుంది, అట్టుంది ఇట్టుందని చెయ్యి వేస్తే నువ్వు ఇంకా తీర్పులోనే ఉన్నావు. నువ్వు కలిసి వచ్చి చేయి వేయడానికి అవకాశమే లేదు. నువ్వు చేయడానికి అక్కడ యోగ్యత నీకు లేదు. కారణం ఏంటంటే కలిసి వచ్చుట వలన ఏం చేయలేమంట, కూడి వచ్చుట వలన ఏం చేయలేమంట, భోజనము చేయలేము. భోజనం చేయలేము. నిన్ను బట్టి అభ్యంతరమే, నిన్ను బట్టి ఆటంకమే. అది సంఘములో కావచ్చు, అది నీ జీవితంలో కావచ్చు, అది సమాజంలో. ఆయన రాజ అన్య జనులు ఎదుట ఏమన్నాడు, అన్య జనులు ఎదుట ఘనమైన నా నామమునకు ఏం కలుగుతుందంట, మిమ్మల్ని బట్టియే, మిమ్మల్ని బట్టియే. మీరు నాకు సువార్త చేయనక్కర్లేదు, మీ ప్రవర్తనే నాకు సువార్త. సరి చేసుకోండి. కాబట్టి చేయి వేసే ముందు నన్ను బట్టి సంఘములో డ్యామేజ్, నన్ను బట్టి శరీరంలో డ్యామేజ్, అంటే క్రీస్తు సంఘము శరీరంలో నన్ను బట్టి పరీక్షించుకుందాం. నన్ను బట్టి కూడి రాని వారితో కూడా కలిసి కూడి వచ్చేవాళ్ళు పరిచర్యలు, పనులు బాగా రెండవు. కూడి వచ్చేవాళ్ళు పరీక్షించుకొని భయభక్తులు కలిగి దేవుడు, దేవుడి సంఘము, దేవుడు, దేవుని సన్నిధి, దాని యొక్క విలువలు ఎరిగి, దాని యొక్క ఆధిక్యతను, దాని యొక్క ప్రత్యక్షతను, అది సత్యమునకు స్తంభమని, అది ప్రభు శరీరమని, అనేకుల్ని నిత్య రాజ్యములను చేర్చుట కొరకై తను తాను అప్పగించుకున్న శరీరం అని ఈ యొక్క గుర్తింపులు మనం ఎరిగినప్పుడు ఏముండదంట, యోగ్యులముగా ఉంటాం. అవి గుర్తించినంత వరకు మన వల్ల మన జీవితానికి లాసే, మన బట్టి సంఘానికి కూడా లాసే. కారణము ఇక్కడ ఈ యథార్థతను గమనించండి. ఇక్కడ ఇటు సైడ్ ఎన్ని పిల్లర్లు ఉన్నాయి, మన మందిరానికి ఎన్ని పిల్లర్లు ఉన్నాయి, 6 పిల్లర్లు ఉన్నాయి. ఇటు ఒక 6 ఉన్నాయి, 12 బాగిచ్చాడు దేవుడు కూడా. 12 పిల్లల్లో 12 మంది అపోస్తలులకు గుర్తుగా సంఘానికి సాధించింది. ఈ 12 పిల్లల్లో ఏదో ఒక పిల్లలు ఇస్కరియోతు యూదాలాగా మారిందనుకోండి, దాన్ని బట్టి అన్నిటికీ బాధ కాదా? బాయిలో ఉన్న పిల్లలు మెతకొచ్చిందా లేదా? లేదా? అటువలే ఒక్కరిని బట్టి అంతటికి మెతకే. ఇప్పుడు దీని మీద 4 చైర్లు వేయాలంటే ఆ పిల్లల్ని బట్టి వేయలేం. అటువలే దేవుడి సువార్త ప్రాంతంలో చేయాలంటే చేయలేం. దేవుడు నిన్ను కాపాడుతాడు అని చెప్పలేం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పలేం. దేవుడు అభివృద్ధినిస్తాడు అని చెప్పలేం. దేవుడు నిన్ను నిత్య రాజ్యానికి చేరుతాడు అని చెప్పలేం. డ్యామేజే. ఎవరిని బట్టి? నన్ను బట్టే, నన్ను బట్టే. ఎప్పుడైతే నేను ప్రభువా, అపోస్తలుడు పేతురు అంటున్నాడు, సముద్రంలోంచి ఒడ్డుకొస్తా ఉన్నారు, మీ అంత తెలుపుకి ఏమైనా ఉన్నదా అని అడిగారు. ఆయన క్రీస్తు సుమి అని గుర్తుపట్టిన వారు ఉన్నారు. అయితే అక్కడ ఎవరు కానీ అక్కడ పశ్చాత్తాపడినట్లు, ఎవరు కానీ అక్కడ నన్ను క్షమించు ప్రభువా అని అడిగినట్లు లేదు. ఒక్క పేతురు మాత్రం అన్నాడు, పాపినైనా నన్ను విడిచి బొమ్మ ప్రభు. ఒక్కడే పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఆ ఒక్కడు కావాలి ప్రభుకి. ఆ ఒక్కడితోనే మొదటి ప్రసంగం 3,000 మంది రక్షణ, ఆ ఒక్కడితోనే 5,000 మంది రక్షణ. ఆ ఒక్కడే కావాలి దేవుడికి. సరి చేసుకునేవాడు కావాలి, పరీక్షించుకునేవాడు కావాలి, ప్రభు పని కొరకై ఆసక్తి కలిగిన వాడు కావాలి. సంఘములో అంగముగా నేను కూడా ఆయన ఆశించిన స్థాయిలో ఆయన ఇటు పక్కన ఉన్నాడు, నేను ఇటు పక్కన ఉండాలి. ఇద్దరు సమానంగా వెళ్ళాలి, జతపని వారిగా వెళ్ళాలి. ప్రభు నన్ను నడిపిస్తున్నాడు నాయకుడిగా, ఆయనతో పాటు నేను నడవాలి.
ఆసక్తి కలిగి ఉంటే ఏం చేస్తామంట? పరీక్షించుకునే వారంగా ఉంటాం. పేతురు ఎమ్మని అన్నాడా లేదా? వస్త్రము లేనివాడు ఏం చేశాడు? సముద్రంలో దూకాడంతే. పాపినైనా నన్ను విడిచిపో ప్రభు అంటాడు. అదే యోహాను సువార్త 10వ అధ్యాయం అన్నాడు, ప్రభువా నిత్య జీవపోటం లాంటి మాటలను విడిచి నేను ఎక్కడకు వెళ్ళదు, నేను వెళ్ళలేను ప్రభు, నీ దగ్గరే ఉంటా. మరి అక్కడ వెళ్తానన్నాడు. కారణము మొట్టమొదటి వలలు పట్టుకొని దేవుని పనిని పక్కకు తప్పించినోడు కనుక. తన్ను బట్టే అందరూ తప్పిపోయారు, తన్ను బట్టే క్రమం తప్పిపోయింది, తన్ను బట్టే ఏమి లేదు. మీ అంత తిరుగుడికి ఏమైనా ఉందంటే ఏమి లేదు అంటారు. అన్ని పోగొట్టుకున్నారు కనుక. పేతురు అన్న నువ్వు పోతే నేను కూడా వస్తా, అన్న నువ్వు ఎందుకు పోతే నేను కూడా వస్తా. అందరు వెళ్ళిపోయారు. వెళ్ళటానికి గల కారణము ఆయన ఒక్కడే కనుక. మొట్టమొదటి ఆయన పశ్చాత్తాప పడుతున్నాడు. నేనే పాడు చేశాను ప్రభు నీ పని. ఎన్నోసార్లు నన్ను బలపరిచావు. ఇంకా అన్నావు కూడా ఎన్నోసార్లు నన్ను బలపరచడమే కాకుండా నా భుజము తట్టి ముందుకు నడిపించావు. రూపాంతర కొండ మీద కానీ అనేక పర్యాలు పరిచర్యకి పోయేటప్పుడు కానీ మనుషుని బట్టి జాలనగా చేస్తానన్నావు, నన్ను ప్రతిష్ఠిస్తానన్నావు, నన్ను ఎంతో బలంగా వాడుకుంటానన్నావు. అవన్నీ పక్కన పెట్టేసి నా స్వార్థం నేను చూసుకున్నాను ప్రభువా, నన్ను క్షమించు. నన్ను బట్టి నీ పని పాడైపోతుంది, నన్ను బట్టి నీ పరిచర్య పాడైపోతా ఉంది, నన్ను బట్టి నీ ఆశలు, నీ కోరికలు, నీ ఇష్టాలు, నీ సంకల్పాలు దెబ్బతింటున్నాయి. నన్ను క్షమించవా ప్రభా, ఇదిగో నన్ను విడిచి వెళ్ళిపో, నేను పోతే పోయాను, అందరన్నా బాగుపడతారు. నన్ను బట్టి అంత పాడైపోవడానికి వీల్లేదు, నన్ను విడిచేయమంటున్నాడు. మరి అంతకుముందు చూడండి ఆ మాట, యోహాను సువార్త 10వ అధ్యాయమా. అంతకుముందు ఏమంటున్నాడు చదువుమా. 10వ అధ్యాయము 10 కాదు 6, సారీ క్షమించాలి, 6:66. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెలుగు తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? వెళ్ళిపోండి. మళ్ళీ ఒక రోజు మధ్యలో వెళ్ళిపోయి పని పాడు చేస్తారట కాదు. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి. ఉంటే నమ్మకంగా ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, పర్లేదు. కాబట్టి అభ్యంతరములు రాక తప్పు. అది ఎవరి వలన వచ్చిన వారికి శ్రమ. మీరు శ్రమల పాలవటం నాకు ఇష్టం లేదు. ఆ శ్రమల్లో ఉన్నవాడిని బలహీనలు రక్షించడం కొరకే నేను సిలువలో ప్రాణం పెట్టబోతా ఉన్నాను. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, కానీ అభ్యంతరాలు మాత్రము తేవద్దు. ఏం అభ్యంతరం తెచ్చారు వాళ్ళు? ఏం అభ్యంతరం తెచ్చారు? చూడండి 60వ వచనం. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొని. ఏది కఠినమైన మాట? 58. పితరులు మన్నాను తినియో చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పాడు. ఏం చెప్తున్నాడు? ఈ ఆహారమైన శరీరాన్ని చూపిస్తున్నాడు. నా శరీరము తిని నా రక్తం త్రాగు. ఏదైనా శరీరాన్ని తినమంటాడు. మేమే శవాలను పీక్కు తినేవారమా? అభ్యంతరపడతా ఉన్నారు. అభ్యంతరపడిన వాడు ఉండలేకపోతా వచ్చాడు, ప్రభు పనిలో నిలవలేకపోతా వచ్చాడు, ప్రభుతో సమాసం చేయలేకపోతా వచ్చాడు, ప్రభుతో నడవలేకపోతా వచ్చాడు, ఇరుకు మార్గంలో పరిస్థితుల్లో ఉండలేకపోతా వచ్చాడు. కనుక వారు ఏమవుతూ వచ్చారు? కఠినమైన మాటలు ఉండే అంటాయి. ఆ మాటలు కఠినంగా ఉండే అంటాయి. ఏ మాటలు కఠినంగా ఉన్నాయి? ఏం చెప్పాడని కఠినంగా ఉండే? 51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజిస్తే ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన
నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అని మీరు ఎప్పుడు ఆకలి కొనరయ్యా, సమరశ్రీ ఎగబడతా ఉంది నాకు ఇయ్యయ్యా అని. మన్నాను తిని వారు మరణించారయ్యా, నన్ను తినండి. ఏం సమర్పణది? ఆయన తిన్నటువంటి సామాన్యమా? ఇప్పుడు ఒక మామిడికాయ ఉంది చెట్టుకి, ఆ మామిడికాయ నన్ను తినమంటుందా, మనం పోయి కొట్టుకొచ్చుకొని తినాలా? కానీ ఆయన నన్ను తినండి అని అప్పగించుకుంటున్నాడు. ఎంత త్యాగం ఉంది దానిలో, ఎంత సమర్పణ ఉంది, ఎంత అర్పణ ఉంది. అది మర్చిపోయి వాడు ఏం చేస్తున్నాడంట, ఈ మాటలు ఎలా ఉన్నాయంట, వాళ్ళకి కఠినంగా ఉన్నాయంట. కఠినంగా ఉన్నాయని ఆలోచించారు, ఇంక వెళ్ళిపోయారు, ఇంకెన్నటికి రాలేదంట. కానీ ప్రభు బాధపడి ఉంటాడు. కానీ వాళ్ళు వెళ్ళటం వల్ల తక్కిన వాళ్ళన్నా బాగుపడ్డారు. ఏం బాగుపడ్డారు చూడండి అన్నమాట. 67. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళవలనని విన్నారా అని 12 మందిని అడగగా, ఆ 12 మందిని ఎవరున్నారు? ఆ 12 మందిని ఎవరున్నారు? ఆ 12 మందిలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఆ 12 మందిలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. కానీ పేతురు మాత్రమే మాట్లాడాడు. కానీ మాట్లాడినప్పుడు అందరూ ఎక్కిపించారు. అక్కడ ఎక్కిపించకపోతే ఇస్కరియోతు యూదా కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయేవాడు. కానీ ఆ రోజు అప్పటికి ఇంకా ఇస్కరియోతు యూదా సాతానుకు తావు ఇవ్వాల, శరీరానికి తావు ఇవ్వాల, శరీరానికి తావు ఇవ్వాల. ఇంకా దేవుడి పనిలో ఉన్నాడు, ప్రభు పనిలో ఉన్నాడు, ప్రభుతో కలిసి నడుస్తున్నాడు, ఆత్మీయంగానే ఉన్నాడు. కానీ అక్కడ ఏమంటాడు పేతురు చూడండి 68. సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళదుము? అక్కడ అప్పుడు దాకా ఎక్కడున్నాడు? చిన్నపిల్లగాడు సముద్రంలో ఈత కొట్టగలిగే సామర్థ్యత కలిగిన వాడు. ఎంతో మంది బెస్తవారికి మనం చూస్తాం. అరణ్యాల్లో మీరు ఎప్పుడైనా వెళ్ళారా? అడవులోకి వెళ్ళారా? నువ్వు వెళ్ళి ఉంటావులే, అడవిలోకి నువ్వు కాదు. చింతపల్లి అంటే, రంపచోడవరం అంటే, నల్లమల్లాడు ఇంట్లో వాళ్ళకి దేవతలు బోల్డ్ ఉంది ఉంటారు, జాతలు బోల్డ్ చేస్తుంటారు వాళ్ళు. మరి ఇప్పుడు ఈయన కూడా సముద్ర బొడ్డున ఉండేవాడే కదా, పట్టణంలో ఉండేవాడు కాదుగా. అలాంటివి ఎన్నో ఉండేవాడు. అయితే వాటన్నిటిని చూశాడు, వాటన్నిటిని పరీక్షించుకున్నాడు, వాటన్నిటిని తెలుసుకున్నాడు. ఎక్కడ నిత్య జీవపోవటం లాంటి మాటలేవయ్యా, ఎన్ని పై పైన మాటలే, రొల్లగొట్టే మాటలే, జీవము లేని మాటలే, నశించిపోయే మాటలే, పనికి రాని మాటలే, పనికి మాని మాటలే. వాటి వల్ల ఉపయోగమే లేదయ్యా. దీన్ని ఇన్ని మాటలు చెప్పాడంటే యేసుప్రభు వారు అంటున్నాడు, మనుష్యుడు రొట్టెల వలన బ్రతకడు కానీ దేవుని నోటి నుండి వచ్చు మాటల వల్ల బ్రతుకుతాడు. నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయ్యా. అనేక చోట్ల ఈ మాట ఎక్కడో కాదు, ఇక్కడే రాయబడింది. 6వ అధ్యాయము 26 చదవండి. మీరు సూచనలు చూచుట వల్ల కాదు, రొట్టెలు భుజించి దేనికి వస్తున్నారండి వాళ్ళు? ఆయన మాటలు వినటానికి, ఆత్మీయంగా బాగుపడటానికి, ఆత్మీయంగా వారు స్థిరపడటానికి, దేవుడు పని చేయడానికి, దేవుడు ఎదగడానికి రాట్లా. దేనికి వస్తున్నారంట? రొట్టెలు తినడానికి. నామకోసంగా వచ్చిపోతున్నారు. దేనికి వస్తున్నారు? నామకోస్తుగా. వాళ్ళలో ఒకడు రుద్దాడు బాగా యేసయ్యా, తాను కూడా రుద్దబడటానికి ఇష్టపడ్డాడు. ఒక్కడే పేతురు. ఏమన్నాడు? ఎక్కడికి వెళ్తాను ప్రభువా, నువ్వు నెట్టేసినా బానే, నువ్వు బొమ్మన్నా బాను, సిగ్గు లేకుండా నీకాడే ఉంటా, నీకాడే ఉంటా. నేను ఎక్కడికి పోనయ్యా, ఎత్తి చూపు ఓటల్ లాంటి నీ మాటలు విడిచి నేను ఎక్కడికి పోదును. మంచి తీర్మానం చేసుకున్నాడు, మంచి తీర్మానం. అందుకే రాయబడతా వచ్చింది, నీతిమంతులు 7 మార్లు పడినా, నీతిమంతులు 7 మార్లు పడినా నిలుస్తారండి. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకుంటాం.
యేసు ప్రభు వారు అందుకే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏమని చెప్పాడు చెప్పండి? మన అంశం ఏంటి? కలిసి కలిసి ఏకత్వం. అందుకే మీరందరూ పంచుకోండి. మీరందరూ పంచుకోండి. అందరూ పంచుకోవాలంటే అందరి అభిప్రాయాలు చెప్పండి. అందరి అభిప్రాయాలు, అందరి తీర్మానాలు, అందరి నిర్ణయాలు, అందరి మనసు, అందరి ఆత్మ చెప్పండి. మూగోళ్ళలా ఉంటే నాకెక్కడ తెచ్చింది? అందరూ కలిసే ఉండాలి. కారణము ఆయన కుమారుని ఆత్మ నీలో ఒకళ్ళ ఆత్మ నాలో ఒకళ్ళ ఆత్మ లేనే లేదు. అందరిలో కూడా ఆయన కుమారుని ఆత్మ మన హృదయంలో ఉంటూ వచ్చింది కనుక అందరి హృదయాల్లో కూడా దైవ కార్యమే చేయాలి, దైవత్వమే కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. శరీరాత్మ శరీర విషయాలు ఎక్కడ ఉండకూడదంట? శరీరంలో చేయి వేసే వాళ్ళు ఉండకూడదు. అలా ఉండి చేయి వేస్తే ఏమవుతుందంట? రోగులైపోతారు. ఆత్మీయ రోగులు, ఆత్మీయ నిద్రమత్తులైపోతారు, ఆత్మీయంగా బలహీనలైపోతారు. వాక్యం చదువుకోలేరు, ప్రార్థన చేసుకోలేరు, మందిరానికి రాలేరు. ఆత్మీయ జీవితాలు, ఆత్మీయ యొక్క ప్రత్యక్షతలు, లేకపోతే ఆత్మీయ తీర్మానాలు, ఆత్మీయ నిర్ణయాలు అన్ని వ్యతిరేకంగానే కనపడతాయి వాళ్ళు. కారణము బలహీనలైపోతారు. అలా ఉండకూడదు. అలా ఉండకుండా ఉండుట కొరకే పరీక్షించుకోవాలి. నిజమే ప్రభా, మొదట్లో నేను రోజుకి ఎన్నో గంటలు ప్రార్థన చేసేదాన్ని, ఎన్నో గంటలు ప్రార్థన చేసేవాడిని. మొదట్లో నేను ఎంతో వాక్యం చదివేవాడిని. వాక్యం చదివేటప్పుడు నా హృదయం ఎంతో తీవ్రంగా మండుతూ ఉండేది. ఇప్పుడైతే ఆ మంట లేదు. యేసయ్య వారితో కూడా ఎంఐ గ్రామానికి వెళ్తా ఉన్నాడు. మార్గంలో మాట్లాడేటప్పుడు వారి హృదయం మండలేదు. కానీ ఎప్పుడు మండిందంట? రొట్టె విరిచినప్పుడు వారి మనసు తెరవబడిన తర్వాత హృదయం మండింది. అప్పుడు దాకా ఏమైంది? మనసు మొయ్యబడింది. అక్కడ పోయి మళ్ళీ ఆయన వారి కోసం విరవబడవలసి వచ్చింది. రొట్టె అంటే శరీరం అని మనము వాక్యం ద్వారా విన్నాం. మళ్ళీ వాళ్ళ కోసం, మళ్ళీ వారి కోసం మళ్ళా ఏర్పడబడవలసిన ఆవశ్యకత ఏర్పడతా వచ్చింది. మళ్ళా ఏర్పడబడితే తప్ప వారి మనసులు తెరవబడాలి, లేకపోతే మనసు మూసుకుపోయిందండి. యేసు ప్రభు చెప్పే మాట, వారు నీకు ఇంతవరకు తెలియదా? యేసు కలవరిశిలో ఆయన్ని సిలువేశారు కదా, మేకులు కొట్టి, నీకు ఇంతవరకు తెలియదా? యూదులు అందరు కలిసి అబద్ధ సాక్ష్యాలు పెట్టి సిలువేశారు, నీకు తెలియదా అని చెప్తున్నారు. కానీ ఆయన ఎవరు గుర్తుపడతలా. ఆ మాట, నా స్వరాన్ని గుర్తుపడతలా. నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు, కానీ అవి గుర్తుపడతలేదు. కారణం ఏంటంటే మనసు మొయ్యబడింది. అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వాళ్ళలో ఒక ఆలోచన, వీళ్ళలో ఒక ఆలోచన, తల ఒక రకాలైనటువంటి ఆలోచన, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఆత్మ ప్రత్యక్షత లేదు. ఆత్మ ప్రత్యక్షతను కోల్పోతా వచ్చారు. ఆత్మీయ నడిపింపును కోల్పోతా వచ్చారు. దాన్ని బట్టి ఏమొచ్చిందంటే పేతురు సమాధి దగ్గర దాకా వెళ్ళాడు. కానీ పేతురు సమాధిలో తొంగి చూసి ఏమొచ్చాడు? నమ్మలేదండి. రొమ్ము నానుకున్నటువంటి యోహాను శిలో దాంట్లోకి వెళ్ళాడు, సమాధిలోకి వెళ్ళాడు, ఆయన నమ్మలా, ఇంటికి వెళ్ళిపోయారండి. మధ్యలోని మళ్ళీ చదువుతుంటే నమ్మలా. కారణము బలహీనలైపోయారు. చనిపోయిన రాత్రే 3వ రోజుకే బలహీనలైపోయారు. ఆదివారం తిని ఆదివారం దాకా మళ్ళీ ఉండి మనము పరీక్షించుకోవద్దా? 3 రోజులకి వాళ్ళు బలహీనపోయి నమ్మలేదు ఆయన్ని. సిలువేసిన 3వ రోజే, సిలువేసిన 3వ రోజు తిరిగి లేస్తాడని చెప్పి ఎవరు నమ్ముతున్నారు? సిలువ వేసిన పరిచయం నమ్ముతున్నారు, సిలువ వేసిన శాస్త్రులు నమ్ముతున్నారు, సిలువ వేసినటువంటి ప్రధాన యాజకులు ఆయన లేస్తాడు వాళ్ళు నమ్ముతున్నారు. నేను నమ్మట్లేదు. వాళ్ళు నమ్ముతున్నారు కానీ నేను నమ్మట్లా. భటులు నమ్ముతున్నారు ఈ నిజముగా దేవుని కుమారుడు, వీళ్ళు నమ్మట్లా. కారణం బలహీనైపోయారు. రొట్టెల కోసం వస్తున్నారు. రొట్టెలు అంటే ఏదో తెలుసా? రోగాల నుంచి ఇడిపించు, కష్టాల నుంచి ఇడిపించు, అన్నింటి నుంచి ఇడిపించు, బాధల నుంచి ఇడిపించు, పెళ్లిని చెయ్యి, తిరిగి ఉద్యోగాలు ఇవి,
అది ఇది వీటి కోసమే కానీ మందిరానికి వస్తుంది. నాకు పరలోకం ఇవ్వయ్యా, అక్కడ నేను కూర్చోవాలి. పరలోకం ఇవ్వయ్యా, నా కుటుంబం అంతా అక్కడ ఉండాలి. పరలోకం ఇవ్వయ్యా, నా గ్రామం అంతా అక్కడ ఉండాలని దానికోసం రావట్లేదంట. దేనికోసం వస్తున్నారు? మొదట ఏంటన్నాడు? నా నీతిని, రాజ్యాన్ని ఎతకండి, మీకు కావాల్సినవి నేను తర్వాత ఇచ్చేస్తా. కానీ ముందు తర్వాత ఇస్తాడో లేదో నీతి రాజ్యాన్ని పక్కన పెట్టి ఆయన ఎదుగుతాం. రాజ్యాన్ని ఎతకడం అంటే దేవుడి సువార్త ప్రకటించడం, దేవుడి సువార్తను ప్రకటించడం. ఎంతకాలమైంది? ఇతరులతో నువ్వు పొందిన రక్షణ గురించి సమరేశ్వరి చెప్పినట్టు చెప్పడం. ఎంతకాలమైంది? చాలా దెయ్యం వదిలిపోయిన తర్వాత అతను చెప్పిన సాక్ష్యంలాగా సాక్ష్యం చెప్పడం. ఎంతకాలమైంది ఇతరులతో ఒక మాట పంచుకొని? ఆయన నీతిని ఎతకడం అంటే ఆయన నీ పట్ల చేసిన కార్యాన్ని ఎతుకు. నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చాడో దాన్ని గుర్తెరగడం ఆయన నీతిని ఎదగడం. అది గుర్తెరగకపోతే ఆయన నీతిని ఎదగడం కాదు. అన్నాడు కదా, నీతిని నెరవేర్చడం మనకి యుక్తమైంది. నీతిని నెరవేర్చడానికి వచ్చాడు. ఆ నీతిని ఎదగు. ఏంటి ఆ నీతి? పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. తన శరీరం మందు మన పాపములను ఆయన మ్రాను మీద మోసుకుంటా. ఇది నీతి, దీన్ని ఎత్తుకు. ఇది నా కోసం చేశాడు అని నువ్వు గుర్తెరిగినప్పుడు తిరిగి అవకాశమే లేదు. వెనకంజ వేసే అవకాశమే లేదు. ఇదే యేసు ప్రభువారు అంటున్నాడు, కలిసి చెయ్యి వేయి. మనుషులు కలవు కానీ మనుషులు మాత్రము కలుగుతారు. కలవాల్సింది మనుషులు కాదు, మనుషులు వారు పరలోక రాజ్యాన్ని. ఏం పోతాయంట? మనుషులు పోతారా? ఏం పోవాలి? మనసు పోవాలి. మనసు అన్నిటికంటే వేగమైంది కదా. మనసు అన్నిటికంటే వేగమైంది కదా. వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఏమాజీ, నా మనసు నీతో కూడా, నీ మనసు ఆయనతో కూడా వెళ్ళిందా లేదా? ఆయనతో పాటు కూర్చుండబెట్టబడి ఉన్నదా లేదా? ఇది పరిశీలించుకోవాలి. ఎల్లప్పుడూ ఇక్కడే యాడ్ నుంచి వచ్చావని యేసు ప్రభు వారు అడిగితే ఏమన్నాడు? భూమి మీద ఇటు అటు భూమి మీద ఇటు అటు తిరిగితే వచ్చాను. అటు ఇటు తిరిగి రావటం కాదు దేవుడు కోరుకున్నది. నా దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీటి నుండి వచ్చావా? నీటి నుండి వచ్చావా? మరి ఎక్కడి నుండి వచ్చావు? మందిరానికి వస్తావు కూడా వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళ తాడికొండలో నవాన్నయ్య వాళ్ళ ఇల్లు మందిరానికంటే ముందు ఉంటుందండి. దగ్గర ఇక్కడ చిన్న పిల్లలు 3 సంవత్సరాల పిల్లగాడినప్పటి నుంచి నేను మందిరానికి వెళ్ళేవాడినా. మొట్టమొదట మందిరం కంటే వాళ్ళ ఇల్లు వస్తుంది. అటు మందిరం ఇల్లు ఉంటుంది, ఇట్ట మందిరం ఉంటుంది. చాలా మంది ఇంటికి వచ్చి ఇళ్ళకి అంతే మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోయేవాడు. నవాన్నయ్య చనిపోబోయాడు చెప్పాడు. అది నాకు శాపంగా తగిలింది. అది నాకు శాపం అంటే మీరు అనుకోవచ్చు. శాపం అనే పదం కాదు, అది నాకు నష్టం కలిగించింది అనే దాన్నే శాపం అంటారు. పదం అది. ఏంటన్నా అంటే మాకు చెప్పాడు, మా కంటే పెద్దోడు అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య వాళ్ళు బ్యాచ్ ఒక బ్యాచ్, ఇప్పుడు వీళ్ళ బ్యాచ్ ఒకటి, ఇప్పుడు మా బ్యాచ్ ఒకటి ఎట్లా ఉందో నవాన్నయ్య దగ్గర ఉన్నప్పుడు కూడా మేము ఒక బ్యాచ్. మా తర్వాత కాలేబోళ్ళు మీకు చెప్పొచ్చు, నా దగ్గరికి వచ్చాడు కదా కాలేబు, వీళ్ళు ఒక బ్యాచ్ చిన్నపిల్లలు అనమాట. మాకంటే ఇంకో బ్యాచ్ మూడు రకాలు ఉండేవాళ్ళు. కూర్చోబెట్టి చెప్పాడు, మందిరం కాడికి పోయి నా ఇంటికి రాకపోయినా పర్లేదు, కానీ నా ఇంటికి వచ్చి మందిరానికి పోకుండా ఇంటికే పోవద్దు, పోతే సచిన్ కింద లెక్క అన్నాడు. కారణం ఏంటంటే ఎవరిని పక్కన పెడుతున్నాం? దేవుని గొప్ప చేస్తున్నామా, మనల్ని మనుషులు గొప్ప చేస్తున్నామా? అందుకే నేను చాలాసార్లు మోర్జపు వాళ్ళు ఏం చెప్పేవాడిని వచ్చిన వాళ్ళకి, ఇది వాకిలి. మోర్జపు వాళ్ళు మందిరం చూశారుగా, మీరు వాకిలి చూశారుగా, మందిరానికి అనుకోనిగా. అక్కడికి వచ్చి నా కాడ కూర్చొని వెళ్తుంటే నేను నా కాడికి రావద్దు, అటు పోయి ముందు ఇటు రమ్మనేమో. రావాలనుకుంటే నా కాడికి మందిరంలోకి పోయిరా, లేకపోతే నా కాడికి రాబాకు.
దేవుని గౌరవించు. దేవుని తృణీకరించి నన్ను గౌరవిస్తే మనుషులు ప్రేమిస్తున్నావు, నిన్ను రక్షించిన దేవుణ్ణి అవమానిస్తున్నావు. మంచిది కాదు, మంచిది కాదు. ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు, కానీ పూజించుకోమల్లా. ఒక్కటి పెట్టు రైతులో రైతులో. కాబట్టి మనము సంథింగ్ పైదాన్ని పెట్టు, పైదాన్ని పెట్టు. సరే, కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎవరికి ప్రయారిటిస్తున్నాం? మనుషులుగా, దేవుడిగా? లోకస్తులు చేసేది అదే, లోకస్తులు చేసేది అదే. దేవుడిని వదిలిపెట్టి ఏం చేస్తారు? దేవతలను ఆరాధిస్తారు. మనం ఇక్కడ చేసేది అదే. వాళ్ళకు వచ్చే శిక్ష కంటే మనకు ఎక్కువ వస్తుంది అంటాను నేను. వాళ్ళు ఎరగకయే, చెప్పండి, వారు ఎరగకయే చేశారు, కానీ మనం ఎరిగి కూడా చేస్తున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం, ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి? దేవునికే ప్రయారిటీ ఇవ్వాలి. ప్రథమ స్థానం ఆయనకే ఇవ్వాలి. అందుకే చెప్పాడు కదా యేసు ప్రభు వారు, శాస్త్రి చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవాని, లేకపోతే నీ దేవుడైన ప్రభుని ఏం చేయాలంట? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ఏం చేయాలంట? దేవుడిని ప్రేమించాలి. ప్రేమించాలంటే ఆయన మాట మాత్రమే వినాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క నడిపింపు లేకుండా, లేకపోతే ఈ యొక్క దర్శనం లేకుండా కలిసి పనిచేయటం, చెప్పండి, కష్టమేనా? దానివల్ల వచ్చి చేయి వేయొచ్చు అన్నాడా? చెప్పండి, చేయొచ్చు అన్నాడా? చెయ్యి లేదు. అలా ఉండిన వాళ్ళ వల్ల ప్రమాదమే, మంచిది కాదు. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకు అంత జాగ్రత్తలు తీసుకోవాలో, ఎందుకు అంత జాగ్రత్తలు తీసుకోవాలో హెబ్రీ 10:10 ముగిస్తాను. హెబ్రీ 10:10 ఎందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాడు. ఇక్కడ చూద్దామండి అమ్మా. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత, చూడండి ఇక్కడ అనే పదం లేకపోతే చిత్తమును బట్టి అనుకోవచ్చు. ఆ చిత్తమే, మళ్ళీ చిత్తం లేదు. ఇక ఆ చిత్తమును బట్టి మనమునా, లేకపోతే వ్యక్తిగతమునా? మనము. ఆ ఒక్కసారే, మళ్ళీ మళ్ళా లేదు అర్పించడం, మళ్ళా లేదు. నేను మళ్ళా నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే నీ కోసం మళ్ళా లేనే ఒక్కసారే. అందుకే యేసు ప్రభు వారు టవలు కట్టుకొని వారి పాదములు కడుగుతున్నప్పుడు పేతురు ఏమన్నాడు? నా పాదాలు కడగొద్దు ప్రభా. నిజమే, అక్కడ ఏమన్నా అంటే, ప్రభు నువ్వెక్కడ, నేనెక్కడ, నా పాదాలు కడగటం ఏందని ఆ ఆలోచన బట్టి చెప్పాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏమన్నాడు? నేను నీ పాదములు కడగకపోతే నాతో నీకు పాలు లేదు. అంటే యేసయ్య పాదాలు కడిగితేనే యేసయ్యతో పాలు. అంటే కడిగించుకోవాలి. పాదాలు ఎందుకు? పాదాలు ఎందుకు కడగబడాలి? వెళ్ళకూడని స్థలాలకి వెళ్తా ఉన్నాయి కాబట్టి కడగాలి. అందుకు పేతురు అన్నాడు, ప్రభువా పాదాల మట్టికే కాదు, నన్ను నిలువెల్ల కడగమంటే. ఆయన అన్నాడు, నిలువెల్ల కడగాల్సిన అవసరము, స్నానం చేస్తే ఒకసారి సరిపోతుంది, కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది. స్నానం 14 చేయాల్సిన అవసరము, అంటే బాప్తిస్మము 14 తీసుకోవాల్సిన అవసరం లేదు, రక్షణ 14 పొందాల్సిన అవసరం లేదు, మారు మనసు 14 పొందాల్సిందే. కాళ్ళు కట్టుకోవడం అంటే మారు మనసు 14 పొందాల్సిందే. అదే ప్రభువారు అక్కడ తెలియజేస్తే, యేసు ప్రభువారు చెప్పక మునుపు వద్దు ప్రభు అన్నాడు, తర్వాత నిలువెల్లా కడగమన్నాడు. ఇట్టి దర్శనం ఉంటేనే ఆయనతో, ఇటు స్పర్శ ఆయనతో మనం నడిచిన, లేకపోతే ఆ స్పర్శ ఉన్నప్పుడే మన ఆధ్యాత్మికంగా బలపరచబడే వారంగా ఉంటాం. మన జీవితాలు కట్టబడే ఉంటాయి. ఆయన మహిమలో మనం ప్రవేశించే వారంగా,
ఆయన రాజ్యములో ప్రవేశించే వారుగా, ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చునే వారుగా, ఆయనతో కూడా రాజ్య పరిపాలన చేసే వారుగా, ఆయన ఉండే స్థలములో మనం ఉండే వారంగా ఉండాలి అంటే ఈ అనుభవాల్లో ఉండాలి, కలిసి ఉండాలి. అందుకే లోక సామెత అంటారు కదా, కలిసి ఉంటే చెప్పండి ఏముంటే కలదు సుఖం. అందుకే సహోదరులు అదిగా ఆ వాక్యం చాలాసార్లు చూస్తా నేను, రాస్తారే కదా దాన్ని చదవను కూడా చదవరు, దాని ప్రకారం కూడా ఉండరు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనోహరం అంటే అయ్యా చూడండి, మధురం, తీపి, రుచి ఉన్నాటిలో ఏముండదు కానీ చేయదు మధ్యలో. తెలితేగా వాక్య భావం తెలియదు ముందు మా జీవితాలు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క సంకల్పాలు మన మీద చాలా గొప్పవి. అక్కడ ఎందుకు సరి చేసుకోమంటున్నా అంటే, ఒక దినాన్ని రాబోతా ఉంది, మన అమెరికాలో వచ్చింది సూచన, పేతురు రాసిన పత్రికలో ఉంది. లోకమంట దేని కొరకు భద్రం చేయబడిందంట? అగ్ని కొరకు భద్రం చేయబడింది. నోవా కాలంలో లాగా నీటితో ముంచివేయడానికి ఈసారి అగ్నితో కాల్చి బోడి చేసేస్తాడు మొత్తం. ఆనాడు సొదొమ గొమొర్రా, మొన్నటి దినమో అమెరికా, ఏం మిగల అంత శూన్యమే. ఈసారి లోకమే. ఆ లోకంతో పాటు నువ్వు నేను అలా అయిపోకూడదనే దేవుడు నిన్ను నన్ను అనుదినము హెచ్చరిస్తా ఉన్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు? ప్రేమించిన తండ్రి గద్దింపకు మానడు. దేవుని యొక్క ఏం చేయకూడదంట? దేవుడి యొక్క హెచ్చరికలను లేకపోతే దేవుడి యొక్క శిక్షణ ఏం చేయకూడదంట? తృణీకరింపనే కూడదు. మన మేలు కొరకే. ఇప్పుడు యాకోబుని ఆశీర్వదించి కుడితోంటి ఏం చేశాడు? నరాన్ని వసిలతోటి కొట్టాడు. యాకోబుకి మేలు జరిగిందా? దాన్ని బట్టి చచ్చినోడానికి కొట్టాడని చెప్పి దేవుడిని ఆరాధించడం మానేశాడా? మేలు జరిగింది. పోతే కాలు పోతే పోయిందిలే అని దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చుకున్నాడు. దేవుడి కుమారుడుగా చేసుకుంటా వచ్చాడు. పోతే పోయింది, కాలు పోతే పోయిందిలే, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. పరిస్థితి వచ్చిందిలే, నా దేవుడు నాతో మాట్లాడాడు. ఏ పరిస్థితి మనసు గాయమైంది, అయినా నా దేవుడు నన్ను మాట్లాడాడు. ఈ యొక్క అభిప్రాయం కలిగి ఉంటేనే మనము యోగ్యముగా ముందుకు సాగిపోగలుగుతాం, యోగ్యంగా ముందుకు సాగిపోతాం. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. చివరికి ఒక మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదవండి. తీలేదా అమ్మా? కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును, అది పానం చేసినా, భోజనం చేసినా, పని చేసినా, ఏం చేసినా, మందిరంలోనైనా ఇంటికాడైనా, మందిరంలో మాత్రమే దేవుడు పెట్టడం కాదు, మనము లోకంలో ఉన్న దేవుడు పెట్టడమే. ఎక్కడున్నా ఏం చేసినా ఏం చేయాలంట? దేవుని మహిమ కొరకే, మన కొరకు కాదు. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా, ఇప్పుడుకి వ్యర్థుడు అంటే ఇప్పుడు కూరలో కరివేపాకు తీసేసినట్టే, రుచి కోసం కరివేపాకు వేసుకొని తీసేప్పుడు బాగా వ్యర్థుడనే ప్రభువుని సంతోషపెట్ట కోరుతున్నానా? నేను ఎవరిని సంతోషపెట్ట కోరుతున్నావు? ఎవరి కోసం నీ జీవితం? ఆ జీవితం అలాగే జీవించడానికి కోసమైనా ఆయన కలవరిశిలో ప్రాణం పెట్టింది, అలా జీవించడం కోసమైనా నలకొట్టబడింది, ఇంకా ఆ బ్రతుకులాగానే ఉండటం కోసమైనా, ఆ లోక సంబంధమైన జీవితము, ఆ లోక సంబంధమైన స్నేహం చేయటుకోనా, లోక సంబంధమైన స్నేహం చేసి దేవునికి శత్రువుగా మార్చబట్టు కొరకైనా ఆయన కలవరిశిలో నీ కోసం నా కోసం శత్రువు చేతికి అప్పగించుకుంది, పాపుల చేతికి అప్పగించుకుంది. ఎవరి కోసం? నువ్వు నేను బాగుపడాలని, నీకు నాకు ఊహల కందని లోకంలో నిన్ను నన్ను ఉంచాలని. ఆ నక్షత్రాలు చూస్తావా? ఎంత ఉందో తెలియదు, ఎట్లుంటుందో తెలియదు, అవును కదా? ఏం వేసుకొని చూస్తారంటే క్లియర్గా చూడాలండి. అప్పుడు కూడా సరిగ్గా కనబడదు, ఏదో
కానీ వాటికంటే ఎంతో ఉన్నతమైంది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే దేవుడే. దేవుడిలోకి వెళ్ళిపోతాం అందరమే. అందుకే చెప్పాడు కదా, గొర్రె పిల్లయే, చెప్పండి, గొర్రె పిల్లయే వారికి దీపమయ్యుండును, దేవుడే వారికి ఆలయం. ఆలయం అంటే ఆయన హృదయంలోనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనల్ని ఏమన్నాడు? మీ దేహమే పరిశుద్ధాత్మకి ఆలయం. అప్పుడు ఆయన మనకు ఆలయం. లోపలికి వెళ్ళిపోతాం. లోపలే మనకు పరలోకం అంతా. అక్కడే బయట ఉండదు. ఆయన లోకపోవాలంటే ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు ఉండి, నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు సవాసాలు చేసి ఆయనతో సవాసం చేయకుండా పాతామా ఏంటి? పాపం ఉండాలని ఆయన ఉద్దేశమా? పోవాలని ఆయన ఉద్దేశమా? అక్కడికి రావాలని, దానికోసం అన్నిటి నుంచి వచ్చాడు. ఎంత త్యాగం చేశాడు. అరే రక్షణ నుంచి ఆశమాశలు తీసుకుంటాం. మారు మనసు అంటే ఆశమాశ, బల్లంటే ఆశమాశ, దేవుడు మందిరం అంటే ఆశమాశ. ఇష్టమైతే వస్తాం, కష్టమైతే బాగుంటాం. ఫోన్ చేస్తే సమయం లేదు, లేదా పనులు ఉన్నాయి. ఏ పనులు ఉన్నాయి? ఆ టైం నువ్వు పోలు, ఆ పని ఉందన్న నాకు రావడం కుదరదనగానే ప్రభు రా అని అన్నాడు. ఏం చేస్తావు? ఇక మళ్ళీ తర్వాత వచ్చి అక్కడ పశ్చాత్తాపడడానికి ఉందా ఏంది? ఉదాహరణ, ఒక త్రాసులో ప్రభు ఉన్నాడు, ఒక త్రాసులో నీ పనులు ఉండే, ఒక త్రాసులో క్రీస్తు శరీరం ఉంది, ఒక త్రాసులో నీ శరీరం ఉంది, ఒక త్రాసులో ఆయన ఉద్దేశించిన కార్యాలు ఉండే, ఒక త్రాసులో నీ ఉద్దేశించిన కార్యాలు ఉండే. ఇంట్లో చూసినప్పుడు నీ మనసు ఎటు మొక్కుతుందో రేపు. అందుకే ఉన్నాడు కదా, ఆయన రాజ్యమునకును మహిమకును తగినట్లు, దానికి తగినట్లు నడుచుకోవాలి మనం. అయిపోయింది. మనకు తెలుసు తెలియకో రక్షణ పొందక మనకు మన ఇష్టానికి జీవించాం. కానీ ఇప్పుడు అలా మన ఇష్టం లేనే కొనుక్కున్నాడు ఆయన. ఇప్పుడు షాపులోంచి ఒక వస్తువు, షాపులోంచి ఒక కాయో, షాపులోంచి ఒక పండు, షాపులోంచి ఏదో కొనుక్కొచ్చుకున్నాం. అది మన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాం. ఉంచుకుంటాం, పారేసుకుంటాం. షాప్ వాళ్ళతో పనిలేదు కదా. కొనుక్కోక ముందు వాళ్ళ ఇష్టం, కొనుక్కున్న తర్వాత కొనుక్కున్న వారి ఇష్టం. అటువల్ల మనం కొనుక్కున్నాడు ఆయన. ఆయన ఇష్టానికి లోబడితే ఆయన ఘనంగా వాడుకుంటాడు. ఆయన ఇష్టానికి లోబడితే ఆయన ఘనమైన పాత్రగా యజమాడు వాడుకొను, అర్హమైన పాత్రగా ఆయన వాడు. నీ పైన ఉద్దేశాలు ఉన్నాయి, నీ పైన సంకల్పాలు ఉన్నాయి. నేను ఏదో చేయాలని, ఎక్కడో ఉంచాలని నీ పైన ఆయన ఆశలు అడియాశలు అయిపోతా ఉన్నాయి. పిల్లలు పెంచుతాం, వాళ్ళు సరిగ్గా మాట వినకపోతే ఎంతో గుండె నీరైపోయింది, బాధ, వేదన. అవసరమైతే ఓ కిడ్నీ పోయిందంటే బాధపడం, అవును కాదండి? కాదు, బాధ అయిన నొప్పి తట్టుకుంటాం. కానీ ఒక బిడ్డ మాత్రం తప్పిపోయాడంటే ఎంతో బాధేస్తుంది. దేవుడికి ఉండదా నొప్పి? దేవుడికి ఉండదా పెయిన్? మనకు బిడ్డ పోతున్నట్టుంటది. ఇంతమంది బిడ్డలు మనం ఏం చేసాం? కన్నాం అంతే. కానీ ఆయన కంటమే కాదు, ప్రాణం కూడా పెట్టాడు. ఇన్ని చేసినోడికి పెయిన్ ఉండదా? మాట అంట, చెవులు పిండకూడదా? దెబ్బేసే అర్హత లేదా ఆయనకి? యోగ్యుడు కాదా? దేనికోసం? కడుపులో మండి ఆయన పడితే ఏమైపోతాం? కరుణతోనే, కనికరముతోనే, తప్పిపోకూడదని. తప్పిపోతే వాడు మళ్ళా ఈడ్చుకొని అందరంత లోకాలకు ఈడ్చుకొని పోతాడు. మళ్ళీ వాడితో పాటు తీర్పులో తీసుకొచ్చి నుంచోబెడతాడు. వెలకుండా వెళ్ళిపోయి నవ్వుతుంటాడు. అవ్వ పడిపోయి ఏడుస్తా ఉంది, పట్టించుకోలే వాడు. ఆదం పడిపోయి ఏడుస్తా ఉన్నాడు, పట్టించుకోలా. కయ్యను చేపలు చంపేశాడు, పట్టించుకోలా. దేవుడే వచ్చాడు, నిన్ను లోతుల్లో తీసుకొని వదిలిపెడతాడు, పరిస్థితుల్లో తీసుకొని వదిలిపెడతాడు. ఇక మళ్ళా తిరిగి నువ్వు అందుకోలేనంత అందనంత లోతులో తీసుకుపోతాడు. అది సంబంధం లేదండి. ఇప్పుడు అవ్వచ్చి ఏందయ్యా అంటే నువ్వు అంటే నేను మాట్లాడితేనే నేను మాట్లాడాను, నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడానా? అదే రేపు నిన్ను నన్ను కూడా అంటాడు. మొన్న ఒక బ్రదర్ ఇక్కడే ఒక వాక్యం చెప్తామంటే ఎనమాలకు విన్నాను నేను. ఏమంట ముఖ్య స్నేహితులు కూడా నమ్మకూడదంట. ముఖ్య స్నేహితులు కూడా నమ్మకూడదు. నేను చాలా ఏడ్చాను ఇంటికి పోయి. నిజమే,
యేసు ప్రభు మనం నమ్మి ఎంతో మోసపోయాడు. యేసు ప్రభు మనం నమ్మి మన మీద ఎన్ని ఆశలు, వీళ్ళ ద్వారా అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం. నెమిలిపూర్ కాదు, చుట్టుపక్కల గ్రామాలంతా ఆదివారం సువార్త కాదు, ప్రతిరోజు సువార్త చేద్దాం ఎన్నో అనుకుని ఉంటాడు. ఎన్నో ఆత్మల విషయమై భారం కలిగి ఉంటాడు. ఎంతో మంది రక్షణ లేకనే, దేవుని వాక్యం వినకనే నరకానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఎన్ని చూసి ఆయన సంకల్పాలు, ఏంది నా పరిస్థితి అయిపోయింది, ఇన్ని చేటుకు శక్తిమంతుడైనా నేను మనుషుల మీద ఆధారపడుతున్నానా, వారిని నడిపించలేనా, ఎంత దుఃఖపడతా ఉంటాడు. ఎంతకాలం ఏడిపిస్తాం ఆయన్ని, ఎంతకాలం ఏడిపిస్తాం. ఇకనైనా ప్రభు నన్ను జ్ఞాపకం చేస్తాను. నీ ఆశ నీ తృప్తిపరుస్తా. నీ కుమారుడుగా తండ్రిని తృప్తిపరిచావు, నేను తృప్తిపరుస్తా. నువ్వు నాకు ఇటు కాదు, ఇక నుంచి నేనే ఇస్తా. ఇక అన్న ఇచ్చినట్టు నేనే ఇస్తా, అబ్రహాం ఇచ్చినట్టు నేనే ఇస్తా, నీ కుమారుడు ఇచ్చినట్టు నేనే ఇస్తా, అపోస్తులు హత సాక్షులుగా అయ్యి వారి ప్రాణాలు ఇచ్చినట్టు నేనే ఇస్తా, భక్ష్యంగాలు ఇచ్చినట్టు. నువ్వు నాకు ఇటు కాదు, నువ్వు నాకు ఇటు కాదు, నువ్వు నాకు వాగ్దానం చేయడం కాదు, నేను వాగ్దానం చేస్తున్నా. ఇక నుంచి నిదానంగా ఉంటా, సమరస్త్రీ చేస్తా ఉంది కొండ పగలగొట్టు. మోకరించండి. ప్రభా, ఇక నుంచి 2025 వస్తుంది అనుకున్నా, సగం అయిపోయిందయ్యా. మొదటి నెల అయిపోయింది, 2 నెలల సగంలో పడ్డాము. 2024, 2023, 2022, 2021, 2020, కరోనాలో పోకుండా కాపాడినందుకు ఏ ప్రయోజనం లేదు ప్రభా. ఇక నుంచి నీకు ప్రయోజకుడిగా ఉంటాను. నిన్ను సంతోషపెట్టి నేను సంతోషిస్తాను. కారణము, నీ బిడ్డగా నిన్ను నేను సంతోషపెట్టినప్పుడు నా బిడ్డలుగా నన్ను సంతోష పెడతారు. నిన్ను ఆనందింపజేసినప్పుడు నాకు ఆనందమే, నిన్ను మైపరిచినప్పుడు నాకు కూడా మహిమే. ఇక నుంచి ప్రభా, ఇక నుంచి అయినా నీ ఆత్మ ద్వారా నేను నడిపింపట్టుకు సాధించి, ఆత్మ శరీరం ఆత్మకి విరోధంగా ఉండినట్లు ఇంతవరకు నాయన శరీరానికి లోబడి ఆత్మ నీకు అప్పగించగా నడిచిపోతా వచ్చాను. ఇక నుంచి నా బుద్ధయ్య నన్ను నువ్వే చేయబట్టుకుని నడిపి, నా ముందు నువ్వు నడువు ప్రభా. నా కుడి ఎడమల నీవే నన్ను కావిలికాయి, నా వెనక పాసిన సైన్యమును నీవే కావిలికాయి. నన్ను నాయన నీలో భద్రపరిచి నన్ను నీలో నడిపించి ప్రభా జ్ఞాపకం చేసుకోవా, ప్రభా జ్ఞాపకం చేసుకోవా. ఎవరి కోసం వద్దు, నీ కోసం విరగొట్టబడిన ప్రభు కోసమే, నీ కోసము దంచి తీయబడినటువంటి ఆ రక్తం అంతా కాల్చిన ప్రభు కోసమే. ఇంకా ప్రభు కోసం కూడా కాదనుకుంటే నువ్వు పరలోక రాజ్యంలో ఉండుట కొరకే, నువ్వు నిత్య రాజ్యంలో ఉండుట కొరకే. అటు ఇటు చూడొద్దు.